అమావాస్య చంద్రుడా? అదేం పేరు? అమావాస్య నాడు చంద్రుడు ఎలా ఉంటాడు? చంద్రుడు ఉంటాడు, కానీ వెన్నెలుండదు. చూపులేని వ్యక్తిని వెలుగులేని చంద్రుడితో పోల్చాను. అందుకే నా కథకి అమావాస్య చంద్రుడు అని పేరు పెట్టాను. వెరీ గుడ్. ఒక రోజు మా స్కూల్కి వచ్చావో లేదు, ఇంతలోకే మా తరఫున వకాలత్ తీసుకున్నావే. వకాలత్ కాదు, నేను తెలుసుకున్న నిజం. ఏ సార్ పిలిచారా? చప్పట్లు కొట్టారు? ఇంకేమైనా తీసుకున్నా? ఏమొద్దు. అలాగే అండి. రైట్. మీరు మీ అమ్మగారితో ఎందుకు కలిసి ఉండటం లేదు? మా అమ్మ చచ్చిపోయింది అందుకని. అదేమిటి? మొన్ననే కదా మీ అమ్మగారిని చూసాను. ఆవిడ మా అమ్మ కాదు, మా నాన్నగారు రెండో భార్య. ఎలాగైనా ఒకటే కదా. మా నాన్నగారు ఇంకో భార్యని ఒప్పుకున్నంత తేలిగ్గా నేను ఇంకో అమ్మని ఒప్పుకోలేకపోయాను. అప్పుడు నాకు 7-8 ఏళ్ళు. అప్పట్లో నేను చూడగలిగేవాడిని. కళ్ళు మండుతాయే, సోప్ వద్దు. మొహానికి సోపు రాసుకుంటే తెల్లగా దొరబాబులా ఉంటావు. కళ్ళల్లో పడకుండా రాస్తానమ్మా. ఒట్టు ఒట్టు. దానా దా. కళ్ళు మూసుకున్నానా? అది నువ్వు స్నానం చేయడానికి ఇంత గొడవ? బుద్ధిగా స్నానం చేయి. అదేం లేదండి, పసిబిడ్డని తిట్టకండి. ఆయా నువ్వు ఊరుకో. నీ గారం వల్ల వాడిలా తయారయ్యాడు. బిడ్డట బిడ్డ, నా పాలట శని. 4 తగలిస్తే వాడే దారిలోకి వస్తాడు. నోరు మూసుకుని మర్యాదగా స్నానం చేయి. ఈ అమ్మ నాకు ఇష్టం లేదు. తప్పు తప్పు, అలా అనకూడదు. కొట్టమంటే నాకు ఇష్టం లేదు. ఏమైంది? చచ్చిపోయాను. రారవేణు గోపాల రాజిత సర్గుణ జయశీల సార సాక్షానేరమేవి పారు పారి కోర్వలేదరా రవేణు గోపాల రాజిత సర్గుణ జయశీల సారి గగ గారి గ పాప పాప పాద పస స గరి సని నిద పాద ప మగరి రే గ ప మగరి సరి గ సా. ఎందుకు నిద్రపోతుంది? నిద్ర కాదు నాన్న, సరిపోయింది. కిచికిచి పెడితే లేస్తుంది. లేవదు బాబు. నాన్న చెప్పిందేంటో నాకు అప్పుడు అర్థం కాలేదు. చావుతో నాకు ఏర్పడ్డ మొదటి పరిచయం అదే. అందుకే దుఃఖం కన్నా నాతో చెప్పకుండా పోయిన ఆయా మీద నాకు కోపమే ఎక్కువగా వచ్చింది. na na na
వాడిని ఎందుకు కొడుతున్నావు? మీ అబ్బాయి ఏం చేశాడో అడగండి. ఏం చేసావురా? మట్టయింది. ఏమైనా ఇంకెప్పుడు వాడిని కొట్టకు. డోంట్ ఎవర్ బీట్ హిమ్. అలాగే మీరు గారం చేసి నెత్తినెక్కించుకోండి, నేనేం మాట్లాడను. ఎంతైనా నేను రెండో పెళ్ళాను కదా, ఇక నేను వాడి జోలికి పోతే ఒట్టు. పసిబిడ్డ ముందు ఏమిటా మాటలు? చంద్రం, కాస్త నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. అసలు బుద్ధి ఉందా నీకు? లేదు, మీ అబ్బాయికి ఉన్నప్పటి బుద్ధి కూడా నాకు లేదు. సరేనా? ఏమిటా రావుడు? ఇవాళంటే నా నోరు మూయిస్తారు, రేపు లోకం అంతా ఒకటై వాడిని దొంగ మెథవా రౌడీ మెథవా ఉమ్మేస్తే. చంద్రం, ఏడుస్తున్నావా? ఛీ, ఆడవాళ్ళు ఏడుస్తారు, మనం పెద్దవాళ్ళం, ఏడవకూడదు. నేను ఇప్పుడు పెద్దవాడిని. చంద్రం, ఏడుస్తున్నావా? ఛీ, ఆడవాళ్ళు ఏడుస్తారు, మనం పెద్దవాళ్ళం, ఏడవకూడదు. నేను ఇప్పుడు పెద్దవాడిని కాదుగా. ఎవరన్నారు? నువ్వు పెద్దవాడివి. నాకు మీసం లేదే. మీసవా? ఇదిగో. నానా నానా, నన్ను అక్కడ ఎక్కించావు. అక్కడ ఎందుకురా? ఊగాలి. పట్టుకో, గట్టిగా పట్టుకో. పట్టుకున్నావా? వదిలేమంటావా? నానా, చాలు నానా. నానా, చాలు. నానా, నానా, చాలు నానా. చాలు, దించేయ్. నొప్పి పెడుతున్నాయి నాన్నా. నానా, నానా, చాలు నానా. నన్ను దించు. నానా, చేతులు నొప్పి పెడుతున్నాయి. నానా, నానా, పిన్ని, నన్ను దించు. నన్ను దించు, పిన్ని. నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలోనే మంచం ఎక్కాను. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు. కొద్ది కొద్దిగా కళ్ళలోకి చీకటి ఆవరించింది. టైఫాయిడ్ వల్ల కుట్టితనం వస్తుందా? నాకొచ్చిందే. ఆ తర్వాత గుడ్డి పిల్లవాడిని పెంచడం న్యూసెన్స్ అనుకుందేమో మా పిన్ని, అదే మా అమ్మ అని చెప్పుకుంటుందే ఆవిడ. నన్ను బ్లైండ్ స్కూల్ హాస్టల్లో చేర్పించింది. ఆ క్షణం నుంచి అక్కడ ఉన్న మా హెడ్ మిస్ట్రెస్సే నాకమ్మ. నాకు చీకట్లో జీవించడం నేర్పింది. వెళ్దామా? బై ద బై, ఇదంతా నా సొంత విషయం, నీ కథలో రాయకు. చిచి. చీచి అంటే? చిచి రాయను అని అర్థం. ఓ అదా, నా కథ విని చీచి అన్నావేమో అనుకున్నా. లేదే. చంద్రం, ఎందుకో గాని మీతో ఇలాగే మాట్లాడుతుండాలనిపిస్తుంది.